హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 10th క్లాస్ అర్హతతోనే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 36,000 శాలరీ వరకు మీకు స్టార్టింగే గెయిన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరు. ఈ జాబ్ గురించి ఇంకా ఎవరికి తెలిసే అవకాశం అయితే లేదు. వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి అన్ని 10th క్లాస్ అర్హతతోనే వస్తున్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అసలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని చిన్న లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి. ఒక లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th, 2026 లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొంత టైం మాత్రమే ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని 10th క్లాస్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారు. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. MTS పోస్టులు అండి ఇవి. టోటల్గా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీకు ఈ జాబ్లో శాలరీ వచ్చేసి బేసిక్ పే అనేది 18,000 నుంచి 36,000 వరకు మీరు శాలరీ గెయిన్ చేయవచ్చు అలవెన్స్లతో కలుపుకొని. మీకు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉంటే సరిపోతుంది. పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. మీరు ఫర్దర్గా ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. అంటే మీకు ఇంటర్మీడియట్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సరే కేవలం 10th క్లాస్ పాస్తోనే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయితే మీకు మరింత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్కి క్వాలిఫై చేయడంలో. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. SC ST అయితే 30 ఇయర్స్, OBC అయితే 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. PWBD వాళ్ళు అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 35 ఇయర్స్ వరకు PWBD క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవి అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అండి. 10th క్లాస్ అర్హతతోనే మనకి 36,000 కంటే ఎక్కువ శాలరీ అనేది మనకి మంత్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి శాలరీ అనేది చెప్పుకోవచ్చు. పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లో మనం ఏ డ్యూటీస్ పెర్ఫామ్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసినట్లయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసి మీ ఆఫీస్ వర్క్లో మీరు హయ్యర్ ఆఫీసర్స్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి వర్క్స్ అంటే మీ యొక్క సెక్షన్ని ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము, మీ సెక్షన్లో రికార్డ్స్ అనేవి ఫిజికల్గా మెయింటైన్ చేయడము, మీ సెక్షన్ క్లీన్గా ఉంచుకోవడము, ఫైల్స్, డాక్యుమెంట్స్ అనేవి ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్కి తీసుకువెళ్ళడము, జిరాక్స్ కాపీస్ అనేవి తీయడము, ఈ విధంగా రెగ్యులర్ రొటీన్ ఆఫీస్ వర్క్ అనేది మీరు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రోల్లో. మీకు ఈ జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్స్ అన్నీ స్క్రీన్ చేయడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినట్లయితే మీకు రిటర్న్ టెస్ట్కి ఇన్వైట్ చేసి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి రిటర్న్ టెస్ట్లో మీరు చేసిన స్కోర్ని బేస్ చేసుకుని ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు జాబ్ వచ్చేసి మెయిన్గా రిటర్న్ టెస్ట్లో మీరు పెర్ఫామ్ చేసిన స్కోర్ని బేస్ చేసుకున్న ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్లో సిలబస్ కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సబ్జెక్ట్స్ మీద రిటర్న్ టెస్ట్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలోనే ఫర్దర్గా తెలుసుకుందాము. ఈ జాబ్కి మీకు రకరకాల అలవెన్స్లు అనేవి లభిస్తాయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాబట్టి మీకు చాలా రకాల అలవెన్స్లు అనేవి లభిస్తాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లభించే ప్రతి అలవెన్స్ అనేవి మీకు కూడా వర్తిస్తాయి. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనకి మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. జాబ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా అని అప్లై చేయడానికి నిర్లక్ష్యం వహించవద్దు. అప్లికేషన్ అనేది పెట్టండి. తప్పకుండా అటెంప్ట్ అనేది ఇచ్చినట్లయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 8లో మెన్షన్ చేశారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్లోనే csio.res.in అనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th, 2026 ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి మీరు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. జిఎస్టీతో కలుపుకొని 590 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ లేదా SC, ST, PWBD కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే మీరు ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేయవచ్చు. 1 రూపీ కూడా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయనవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే 590 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా తక్కువే ఉంది. అది కూడా ఫీమేల్ SC, ST, PWBD వాళ్ళకి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. 10th క్లాస్ అర్హతతోనే వస్తున్న గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ. మీకు అప్లికేషన్ ప్రొసీజర్కి సంబంధించి పేజ్ నెంబర్ 8 నుంచే ప్రతిదీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు రిటర్న్ టెస్ట్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్లోని పేజ్ నెంబర్ 11లో మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. రిటర్న్ టెస్ట్ అనేది మనకి OMR బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ లేదా ఎగ్జామినేషన్ అనేది అయ్యే అవకాశం ఉంది. ఎయిదర్ OMR బేస్డ్ టెస్ట్ అవ్వచ్చు లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా రావడం జరుగుతుంది. 2 లాంగ్వేజెస్లో ఒకే క్వశ్చన్ని ఇవ్వడం జరుగుతుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో, కొన్ని క్వశ్చన్స్ హిందీలో అనే అడిగే అవకాశం అయితే లేదు. 2 లాంగ్వేజెస్లో సేమ్ క్వశ్చన్ని మీకు అడగడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ కూడా 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎటువంటి హయ్యర్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావు. తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టి ఎగ్జామ్ అనేది రాసినట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అసలు వదులుకోవడానికి ట్రై చేయకండి. మీకు ఈ ఎగ్జామినేషన్లో 150 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 hours పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్గా 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తానని అనుకుంటున్నాను. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను.
తప్పకుండా జాబ్కి అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా. అలానే ఈ వీడియోని 10th క్లాస్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే నేను పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. ఈ అప్లై ఆన్లైన్ లింక్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఫర్ రెగ్యులర్ పొజిషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని కనిపిస్తుంది కదా, టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి చిన్న లైక్ చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.